వాళ్ళు స్టార్ట్ అయ్యారు. రైస్ అయితే 2 బౌల్స్ వండాము, బటర్ చికెన్ ఒకటి వండాము. రైస్ బాగా మిగిలిపోతుంది అనుకుంటున్నాము. మూత ఓపెన్ చేసేసరికి ఆ స్మెల్కి సరాసరి చాలా మంది మా ఇటు పక్కకే వచ్చారు మన దగ్గరికి. ఇంతకీ విషయం ఏంటంటే కేవలం 10 నిమిషాల్లో మనం వండిందంతా అయిపోయింది. ఆఖరికి చూడండి, లేదు అయిపోయిందన్నా కానీ అది కొంచెం ఉంది కదా, అది కూడా గీకి పెట్టమన్నారు. అంత బాగుందంట టేస్ట్. అప్పటికప్పుడు అన్ని అరేంజ్ చేసుకుని వెళ్ళాము. మా దగ్గర అయితే అసలు సరైన సామాను కూడా లేదు, అంటే వండుతానికి ఆ గిన్నెలు అవన్నీ. క్యాంప్ ఓవెన్ అంటారు, అది క్యాస్ట్ ఐరన్ తో చేసేది. ఓన్లీ బొగ్గుల మీద వండుతానికే దాన్ని వాడతారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మాకు సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ కూడా వచ్చింది. హలో అండి, ఈరోజు చాలా స్పెషల్ వీడియో. మా ఊరు దగ్గరలో ఒక చిన్న ఊరుంది, ఫారెస్ట్ రీఫ్ అని. అక్కడ క్యాంప్ ఓవెన్ కుక్ ఆఫ్ అనే ఫుడ్ కాంపిటీషన్ జరుగుతుందని తెలిసింది. క్యాంపింగ్ వెళ్తారు కదా, అలా అందరూ ఒకచోట పోగయ్యి వుడ్ ఫైర్ చేస్తారు. దాంట్లోంచి బొగ్గులు తీసుకుని కుక్ చేయటం అనమాట ఓవెన్లో. మాకు ఇదైతే కొత్తగా ఉంది, ఎప్పుడూ ఇంట్లో చేసుకున్నాం కానీ వంటలు ఇట్లా బయట చేయటం ఇదే మొదటిసారి. ఇది కూడా మా హెచ్ఆర్ ఒక ఆవిడ ఆ ఊర్లో ఉంటారు, తను చెప్పింది అనమాట, ఇలా మా ఊర్లో జరుగుతుంది, మీ మిస్సెస్ బాగా వంటలు చేస్తారు కదా, అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయమని. అనుకోకుండా ఒక రోజు ముందే తెలిసింది మనకి. అప్పటికప్పుడు అన్ని అరేంజ్ చేసుకుని వెళ్ళాము. మా దగ్గర అయితే అసలు సరైన సామాను కూడా లేదు, అంటే వండుతానికి ఆ గిన్నెలు అవన్నీ. క్యాంప్ ఓవెన్ అంటారు, అది క్యాస్ట్ ఐరన్ తో చేసేది. ఓన్లీ బొగ్గుల మీద వండుతానికే దాన్ని వాడతారు. అది కాస్ట్ కూడా చూశాను, $150 అలా ఉంది, అంటే 7,500. మనం పద్దాక పార్టిసిపేట్ చేయం కదా, ఒక్కసారికే కదా, ఎందుకు అనుకున్నాను. ఈ లోపల మా హెచ్ఆర్ నేను పార్టిసిపేట్ చేయట్లేదు, నా ఓవెన్ మీరు తీసుకోండి అంది. అలాగే మా కొలీగ్ని కూడా అడిగాను, తన దగ్గర ఉంది అన్నాడు. అతను ఒకటి ఇచ్చాడు. సో ఒకటేమో కర్రీకిను, ఇంకొకటి రైస్కి అనుకున్నాము. పొద్దున్నే లేచి బయలుదేరి వెళ్ళాము, సామాన్ అంతా బోగు చేసుకుని. ఈ ఫుడ్ కాంపిటీషన్ గురించి తెలిసిన వెంటనే ఆ కండక్ట్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి అని. సో ఏది ఇంటికాడ ప్రిపేర్ చేసుకోకూడదు, అన్నీ అక్కడ తీసుకొచ్చి రెడీ చేసుకోవాలి. మేము మాత్రం ఒక కోల్ మట్టుకి ఇస్తాము, అంటే బొగ్గుల మట్టుకి ఇస్తాము, అది యూజ్ చేసి మీరు అక్కడే కుక్ చేయాలి అని చెప్పారు. ఏదైనా మనం ఏది ఉండాలనుకుంటే అది అనమాట. మేమైతే ఈ కాంపిటీషన్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాము. కానీ ఇది కనీసం 20 ఏళ్ళ నుంచి ఈ ఏరియాలో ఇది కాంపిటీషన్ జరుగుతుందంట. టైం తక్కువ ఉంది కదా, ఏం కుక్ చేయాలో ముందుగా ప్లాన్ చేసుకోలేదు. మనకు తెలిసిందైతే ఇక్కడ చాలా మందిని అబ్జర్వ్ చేశాను నేను అంతకుముందు, అంటే మా ఆఫీస్ కొలీగ్స్ కానీ, వాళ్ళు చాలా ఇష్టపడేది ఏంటంటే బటర్ చికెన్ అనమాట. బటర్ చికెన్ అంటే బాగా ఇష్టపడతారు. అందుకని మేము ఇవాళ కాంపిటీషన్లో బటర్ చికెన్, అలాగే దాంట్లో వీళ్ళు రైస్ తక్కువే తింటారు కానీ మరి ఏదో ఒకటైతే చెయ్యాలి అనే ఉద్దేశంతో వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాము. మరి ఎందుకంటే మనం చపాతీలు ఇవన్నీ అంటే చాలా పని అయిపోతుంది, తను ఒక్కటే చేయలేదు. ఇంకా చపాతీలు కానీ, రోటీ కానీ, నాన్ కానీ అంటే కష్టం అవుతుంది అని చెప్పి వెజిటేబుల్ రైస్ అయితే వాళ్ళు వెజిటేబుల్స్ ఇష్టపడతారు అనే ఉద్దేశంతో బిర్యానీ కాకుండా ఇట్లా వెజిటేబుల్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. అక్కడే వెళ్ళిన తర్వాత అన్ని కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాము మొత్తం. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి జంపింగ్ క్యాజిల్ పెట్టారు. మా చిట్టుబాబుని తీసుకెళ్ళాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కొంతసేపు అక్కడ ఆడుకోమంటే ఆడుకున్నాడు. తర్వాత వచ్చి అప్పుడప్పుడు వీడియో తీస్తా ఉన్నాడు. నా మిస్సెస్ బటర్ చికెన్కి రెడీ చేస్తుంది, తందూరి లాగా అలా స్టిక్స్ కి ముక్కలు పెట్టి చేస్తానంటుంది. అదేమో చాలా టైం పట్టేటట్టు ఉంది, అందుకని సగం ఇలా ముక్కల్ని డైరెక్ట్ గా కుక్ చేసేద్దామని చెప్పాను. ఫైర్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా దాంట్లోంచి బొగ్గులు తీసుకొచ్చి, మనకి కట్ చేసిన డ్రమ్ముల్లో ఇలా ఉన్నాయి, అవి తీసుకొచ్చి బొగ్గులు వేసుకోవాలి. ఇంకా ఒక దాంట్లోనేమో ఇట్లా తందూరికి స్టిక్కులు పెట్టి వేడి చేస్తున్నాము, ఇంకోటేమో కర్రీకి రెడీ చేసామన్నమాట. డైరెక్ట్ గా ముక్కలు గిన్నెలో వేసేసి ఓవెన్ లో కుక్ చేస్తున్నాము. ముందైతే కొద్దిగానే తెచ్చాను బొగ్గులు, దీనివల్ల స్లోగా కుక్ అవుతుంది అనమాట. మేము ఎప్పుడు దీంట్లో వండలేదు కదా, తెలియట్లేదు, కానీ చాలా బాగా హెల్ప్ అయింది. అసలు ఈ ప్రత్యేకత అనుకుంటా, ఓవెన్లు ఇట్లా బొగ్గుల మీదకి, అలాగే ఇలా స్టిక్స్ తో తందూరి లాగా చేసినవి కూడా రెడీ అయినాయి. బయట ఓపెన్ లో చేస్తున్నాం కదా, ఇక జనాలందరికీ స్మెల్ వెళ్ళిపోయి అందరూ వచ్చి ఇక్కడ చుట్టూతో తిరుగుతున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, ఈ కాంపిటీషన్ కి ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం కుక్ చేస్తాము, తర్వాత పబ్లిక్ వస్తారు, పబ్లిక్ కి ఒక బౌల్ ఇస్తారనమాట, ఎంటీ బౌల్. అది $10 ఛార్జ్ చేస్తారు ఆ ఎంటీ బౌల్ కి. వాళ్ళు ఇక్కడ వచ్చే చెఫ్స్ అందరూ కుక్ చేసిందన్నీ టేస్ట్ చేస్తారు మొత్తం. ఆ $10కి వాళ్ళు మొత్తం తినొచ్చు అనమాట.
కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 30 మంది దాకా ఉన్నారు చెఫ్స్ ఇక్కడ, అంటే కుకింగ్ చేసేవాళ్ళు. 30 మంది వండిన వంటలు వాళ్ళు టేస్ట్ చేసుకుని ఏది బాగుంటే అది మళ్ళీ పెట్టుకోవచ్చు, అలా చేయొచ్చు అనమాట. ఈ లోపల మా బాబు మిగిలిన చెఫ్స్ అందరి వీడియోలు తీస్తున్నాడు. ఇది నిర్వహించేది ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పబ్ అనమాట. అచ్చం పాత సినిమాలో కౌబాయ్ టైంలో ఉన్న పబ్ లాగా ఉంటది. పబ్ వాళ్ళు ఇది నిర్వహిస్తారు. ఆ వచ్చిన డబ్బులని వీళ్ళు క్యాన్సర్ ఫౌండేషన్ కి డొనేట్ చేస్తారనమాట. మంచి విషయం. మనీ అయితే బాగానే వస్తాయి. 100-200 మంది వచ్చినా దగ్గర దగ్గర $2,000 వచ్చినాయి అనుకోండి సుమారుగా. ఆ $2,000 ఫౌండేషన్ కి ఇస్తారనమాట, హెల్ప్ చేస్తారు. ప్లస్ వాళ్ళ పబ్ కూడా బాగా పేరు వస్తుంది. అదిగాక ఇది కొంచెం చలికాలం స్టార్ట్ అవుతుంది, బాగా చల్లగా ఉంటది. ఆ వచ్చే పబ్లిక్ ఆ చలికి ఇక్కడ వాళ్ళ పబ్ లో బీర్లు, ఆల్కహాల్ కొనుక్కుంటారు. వాళ్ళకి బాగా సేల్ అవుతుంది అనమాట. కనీసం 4 రోజులది ఒకే రోజు సేల్ అవుతుంది. సో మేమైతే ముందు ఇట్లా రెడీ చేసుకుంటున్నాము, అంటే తందూరిలాగా రెడీ చేసుకుని బటర్ చికెన్ కి కొద్దిగా చేసుకోవాలి కదా. మధ్యాహ్నం 3 జడ్జెస్ వస్తారంట, వాళ్ళకి టేస్టింగ్ కి రెడీ చేయాలి. రైస్ కి రెడీ చేస్తుంది. మా దగ్గర ఒక తెల్ల గిన్నె కూడా ఉంది, ఎందుకైనా మంచిదని రైస్ కి 2 గిన్నెలు పెట్టాము. తెల్ల గిన్నె మాడిపోతుందో తెలియదు, కానీ అయితే యూజ్ అయితే చేశాము. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ముఖ్యమైన కారణం ప్రైజ్ విన్ అవటం కాదు, క్యాన్సర్ ఫౌండేషన్కి డొనేషన్ చేసినట్లు ఉంటుంది. అలాగే మన ఇండియన్ ఫుడ్ని వీళ్ళకి టేస్ట్ చూపిద్దామని చెప్పి. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయిలే, కానీ ఇదైతే వాళ్ళ ఎదురుగానే కుక్ చేసి చేయటం కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రైస్ అయితే రెడీ అయింది, బటర్ చికెన్ రెడీ చేసుకోవాలి. జనాలైతే ఇప్పుడే మెల్లిమెల్లిగా వస్తున్నారు. ఎక్కువ మంది అయితే రాలేదు ప్రస్తుతానికైతే. ఈ చెఫ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని పిలుచుకున్నారు. మనమైతే ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే టైం కూడా లేదు. మనకి తెలిసి ఒక్కరోజు ముందే తెలిసింది. ఈ పక్కనే ఇంకా వుడ్ కటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. బాగా వస్తాదుల్లాగా ఉన్నారు. ఒక చెట్టు మొద్దును పెడతారు బాగా పెద్దది, దానికి టైమర్ పెడతారు. ఎవరు తక్కువ టైంలో కట్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు అనమాట. బోర్డు పెట్టారు $10 అనమాట. లోపల కుకింగ్ చేసే వాళ్ళకైతే ఏం మనీ పే చేయాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్ళి మిగిలిన చెఫ్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేసుకోవచ్చు. చూస్తాము, టైం ఉంటే కనుక ఎవరైనా చికెన్ వెరైటీ ఏమైనా చేస్తే ట్రై చేస్తాము. దాదాకా ఎండగానే ఉంది, టెంపరేచర్ ఉన్నట్టు సడన్ గా డ్రాప్ అయిపోయింది. జనాలు కూడా బాగానే పెరిగారు, వస్తున్నారు. ఇంకా మంద కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జడ్జిల దగ్గరికి తీసుకెళ్ళాము. 3 జడ్జిలు ఉన్నారు. పక్కన కూడా జడ్జి అనుకున్నాం. 3 తీసుకెళ్ళాం బౌల్స్. మీకు కూడా తీసుకోవాలంటే లేదు, నేను వాళ్ళ హెల్ప్ చేస్తున్నానంది. వాళ్ళు తిన్నారు, తిని చాలా బాగుందని చెప్పారు. ఇక గెస్ట్లకి సర్వ్ చేసుకోమని చెప్పారు ఎవరైనా వస్తే. జడ్జిలకి ఇచ్చేసి వచ్చేసాము. మనది టేబుల్ నెంబర్ 12 బటర్ చికెన్ వెజిటేబుల్ రైస్. ఇంకా వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాము. చూసారుగా బొగ్గుల మీద వండిన బటర్ చికెన్ ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ పక్కన టేబుల్ నుంచి ఒక చెఫ్లో ఒక ఆవిడ వచ్చింది ఫస్ట్. మళ్ళీ నేను బిజీ అయిపోతుంది, తర్వాత నాకు ఉంటుందో ఉండదో తెలియదు, నేను కొద్దిగా పెట్టించుకెళ్ళిపోతాను ముందు అని చెప్పి. మన పక్కన టేబుల్ కాకుండా అవతల టేబుల్ అనమాట తంది. ఆమె కూడా ఒక చెఫే. ఇంకా ప్రస్తుతానికి లోపల ఉన్న చెఫ్లు టేస్టింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు మిగిలినవి కూడా అన్నీ టేస్ట్ చేస్తారు. వాటిలో ఏది నచ్చితే అది వచ్చి మళ్ళీ పెట్టించుకుంటారు అనమాట. టేస్టింగ్ అయితే కొద్దిగానే పెట్టించుకుంటున్నారు. ఎక్కువ తిన్నారనుకోండి ఒకే చోట, అలా ఫ్లేవర్ తెలియదు. మిగిలిన చెఫ్లు ఎలా ఉండారో అది తెలియదు కదా. స్లోగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. $10 పెట్టి ఒక్కొక్క బౌల్, చిన్న బౌల్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు స్టార్ట్ అయ్యారు. రైస్ అయితే 2 బౌల్స్ వండాము, బటర్ చికెన్ 1 వండాము. రైస్ బాగా మిగిలిపోతుంది అనుకుంటున్నాము. మూత ఓపెన్ చేసేసరికి ఆ స్మెల్కి సరాసరి చాలా మంది మట్టుకు ఇటు పక్కకే వచ్చారు మన దగ్గరికి. ఇంకా లైన్ కట్టారనమాట. ఇంకా పైన మూత పెట్టి తీస్తా ఉన్నాం ఇప్పుడు వరకు. ఇక మూత పెట్టే అవసరం లేకుండా లైన్గా ఇంత బారులు కట్టేశారు మొత్తం. కొద్దిగా పెరుగు మిగిలితే దాన్ని పెరుగు పచ్చడి కూడా చేశాము. సో అది కూడా చాలా మంది పెట్టించుకున్నారు. తినరేమో అనుకున్నాం, కానీ మేమైతే కంగారు పడ్డాం మొత్తం మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళంతా ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్డ్ 30 ఏళ్ళ నుంచి ఉన్న చెఫ్లు. వాళ్ళంతా ఇప్పుడు ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మనమేమో కొత్తగా పార్టిసిపేట్ చేసేస్తున్నాము. ఎట్లా ఉందో ఏంటో కూడా తెలియదు మనకి. ఇంకా లైన్లో వస్తానే ఉన్నారు. ఫస్ట్ తిన్న పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి, వాళ్ళ భార్యకి, వాళ్ళకి చెప్పి అందరినీ ఇటు తీసుకొచ్చారు మన దగ్గరికి. ఇక్కడ చాలా బాగుంది టేస్ట్ అని. అదేగాక మన కర్రీలో వాడిన ఇండియన్ స్పైసెస్ స్మెల్లే అందరినీ ఇటు లాగేస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే
కేవలం 10 నిమిషాల్లో మనం వండిందంతా అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళని అడిగాను నేను, అసలు ఎన్ని కిలోల వరకు తేవాలి చికెన్ కానీ ఏదన్నా అంటే 5-6 కిలోలు తేండి సరిపోద్ది అన్నారు. అయినా ఎందుకు లేని నేను 10 కిలోలు తీసుకెళ్లాను. 10 కిలోలు బటర్ చికెన్ అయిపోయింది. ఇక నేనైతే కన్ఫామ్ గా ఉన్నాను, మాకు ప్రైజ్ అయితే రాదు. ఎందుకంటే త్వరగా అయిపోయింది. వచ్చిన గెస్ట్లు అందరూ టేస్ట్ చేశారో లేదో కూడా తెలియదు. ఆఖరికి చూడండి, లేదు అయిపోయింది అన్నా కానీ అది కొంచెం ఉంది కదా, అది కూడా గీకి పెట్టమన్నారు. అంత బాగుందంట టేస్ట్. ఎందుకంటే మనం వాడే హెర్బ్స్ కానీ స్పైసెస్ కానీ వాళ్ళన్ని వాడరు. ఆ స్మెల్కి చిన్న పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయారండి. ఇంకా కర్రీ అయిపోయింది, రైస్ ఒక్కటే ఉందన్న అయినా పర్లేదు, రైస్ అయినా పెట్టండి మాకు అని చెప్పారు. ఓపెన్ చేసిన 10-15 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళవి కూడా ఇంకా సేల్ అవుతున్నాయి, అందుకని వెయిట్ చేయాల్సి వచ్చింది. మేమైతే మెల్లిగా సర్దేసుకున్నాము. ఇంకా చల్లబడిపోతుంది, ఈవినింగ్ 5 అయింది. ఇంకా ఫైర్ పిట్ లో పెద్ద పెద్ద మొద్దులు వేసేసారు. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు, ఎక్కువ దూరం వేడి రావటానికి. ఇంకా ఫైనల్ గా ప్రైజ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫస్ట్ ప్రైజ్ ఏదో బీఫ్ సూప్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మాకు సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ కూడా వచ్చింది. Second place is table 12, the curry in the far corner. Hello. And people's choice is table 12 also. The new people, thank you very much. Thank you very much. You guys yours. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ జడ్జెస్ డిసైడ్ చేస్తారు. అండ్ థర్డ్ ప్రైజ్ ఏంటంటే పీపుల్స్ చాయిస్. వచ్చిన పబ్లిక్ తిన్నాళ్ళందరూ కలిపి మన్నే విన్నర్ గా అనౌన్స్ చేశారు. సో థర్డ్ ప్రైజ్ కూడా వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో మన ఇండియన్ ఫుడ్ వండి మెప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. నా వైఫ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రైజ్ విన్ అవటం. వాళ్ళిద్దరే పబ్ ఓనర్స్, భార్యాభర్తలు. వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది. ప్రైజ్ మనీ కూడా తక్కువేం కాదండి. సెకండ్ ప్రైజ్ కి $150, థర్డ్ ప్రైజ్ కి $150, కలిపి $300. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15,000 రూపాయలు అనమాట. తర్వాత రోజు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఆఫీస్ వాళ్ళందరూ అది చూసి ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాక గోల పెట్టేశారు. ఇంకా నేను తర్వాత రోజు వాళ్ళందరికి వెజిటేబుల్ రైస్ మరియు బటర్ చికెన్ చేపించుకుని తీసుకెళ్లాను ఆఫీస్ కి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.